సంగారెడ్డిలో జెడ్పీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 18న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 22న మరణించిన వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పోలీసులు నిర్లక్ష్యం వహించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలో మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో వైద్యులు మృతుడి దగ్గర లభించిన ఆధార్ కార్డు ఆధారంగా సమాచారం ఇచ్చారని పోలీసుల తీరును నిరసిస్తూ జెడ్పీ సమావేశాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు మృతుని బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఘటనపై విచారణ జరిపిస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు. సంగారెడ్డిలో జెడ్పీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. గత నెల 18న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 22న మరణించిన వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పోలీసులు నిర్లక్ష్యం వహించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలో మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో వైద్యులు మృతుడి దగ్గర లభించిన ఆధార్ కార్డు ఆధారంగా సమాచారం ఇచ్చారని పోలీసుల తీరును నిరసిస్తూ జెడ్పీ సమావేశాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు మృతుని బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఘటనపై విచారణ జరిపిస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కార్యాలయంలో జిల్లా పరిషత్ సమావేశం నిర్వహిస్తుండగా ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పుల్కల్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద ఈ నెల 18న రోడ్డు ప్రమాదానికి గురై శ్రీనివాస్ అనే వ్యక్తి లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో 22వ తేదీన మృతి చెందాడు. మృతుని వివరాలు తెలుసుకోకుండా ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. శ్రీనివాస్ మృతి చెందిన విషయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సంగారెడ్డి పోలీసులతో పాటు పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. మృతుడి బంధువులకు చనిపోయిన విషయాన్ని తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు మరోసారి మృతుడి శ్రీనివాస్ మృతదేహం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆధార్ కార్డు లభించడంతో వైద్యులు మృతుని బంధువులకు సమాచారం ఇవ్వడంతో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మృతుని బంధువులు కుల సంఘాల నేతలు ఒకసారిగా జెడ్పీ కార్యాలయం ముట్టడికి బయలుదేరి వెళ్లడంతో పోలీసులకు మృతుని బంధువులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేపథ్యంలో జెడ్పీ మీటింగ్ లో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు స్పందించి ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల హామీతో ఆందోళన విరమించారు శ్రీనివాస్ మృతుల బంధువులు. సునీల్, ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఫోన్ వచ్చింది, నిన్న తెలిసింది. డిసెంబర్ 18కి వచ్చిపోయింది యాక్సిడెంట్ అయ్యి. వాళ్ళు నాకు నిన్న ఇన్ఫార్మ్ చేసిండ్రు. బ్యాన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నది, 10th మేము ఉన్నది. మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా సారు. మేము ఎక్కడన్నా తీసుకుపోయి చూపించుకుంటుంటుంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేరు. నా ఎవరికి తెగొడుతుంది. 9 గంటలకి తీసుకొచ్చారు సార్. నైట్ 9 గంటలకు తీసుకొచ్చారంట సార్. 5 రోజులు ట్రీట్మెంట్ చేసి 5 రోజులు చేస్తే 23వ తారీఖు రోజు అయినా చనిపోయాడు సార్. మాకు తెలిసింది నిన్న 5వ తారీఖు రోజు మాకు తెలిసింది సార్.